అనిపించింది ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్స్తో వర్క్ చేశారు మీరు. ఎన్టీఆర్ గారు, విక్రమ్ గారు. సో దేర్ వర్ టైమ్స్ నాకే డైలాగ్ ఇచ్చేది కాదు. లాస్ట్ మినిట్ నాకు ఎందుకు సదా గారు డీలో మిమ్మల్ని ఆడియన్స్ బాగా మిస్ అవుతున్నారు? సదా గారు ఇండస్ట్రీకి వచ్చి 20 years అయినా కానీ సో దానికోసమే చిన్న బ్రేక్ తీసుకున్నాను. అండ్ సో ఈ 20 years జర్నీలో మీరు తీసిన సినిమాలు తక్కువైనా కానీ అంటే మీకు తగ్గ రికగ్నిషన్ రాలేదు మీ టాలెంట్కి అని చెప్పేసి చాలామంది ఆడియన్స్ అనుకుంటారు. సదా గారు ఎప్పుడు ఎట్లా వచ్చినా కానీ యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, కొంత ఫిల్మ్స్లో చేయలేదు. సో ఎన్టీఆర్ గారితో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మళ్ళీ రిపీటెడ్. మా మెగా డాటర్ నిహారిక కొందెల గురించి ఏం చెప్తారు మీరు? హాయ్ సదా గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. అండ్ 2002 ఐ థింక్ జయం. 2022 20 years తర్వాత కూడా జయంలో ఎలా ఉన్నారో మా సదా అలానే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి బ్యూటీ సీక్రెట్? నేను చెప్పాలని చెప్పటం కాదు, రియల్గా అలానే ఉన్నారు. తెలీదు, ఐ రియల్లీ డోంట్ నో. అవునా? కొంచెమన్నా చేంజ్ ఉంటుంది కదా, ఎక్కడన్నా ఒక రింకిల్ వస్తున్నాయేమన్నా చూశాను అసలుకి, ఎక్కడన్నా చూద్దాం ఉంటాయి విత్ ఏజ్ ఐ థింక్. అండ్ లైక్ దీస్ రింకిల్స్ వాట్ ఎవర్ వి సే, ఇది మనం ఎంత నవ్వుతున్నాం, ఎంత ఫ్రౌన్ చేస్తున్నాం ఆ సంవత్సరాల్లో, అవే కదా ఇవి. ఓకే, సో అవన్నీ ఎక్కువ ఉన్నాయి. అంటే ఉంది మీ గురించి నేను విన్నాను బిఫోర్ వచ్చేటప్పుడు. సదా గారు ఇండస్ట్రీకి వచ్చి 20 years అయినా కానీ ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికి అలానే ఉన్నారు. సేమ్ అదే టెంపో మెయింటైన్ చేస్తున్నారు, అదే బిహేవియర్, అదే డౌన్ టు ఎర్త్, మనిషికి రెస్పెక్ట్ ఇవ్వటం, ఇవన్నీ 20 years నుంచి ఇండస్ట్రీలో మిమ్మల్ని ఉంచాయి అని. సో ఇది కమింగ్ ఫ్రమ్ ఫాదర్ ఆర్ మదర్? ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్. ఇద్దరు. అమ్మగారు ఎక్కువ, బికాజ్ తన అప్బ్రింగింగే అలా ఉండేది. అంటే నాట్ జస్ట్ విత్ పీపుల్, మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంటుంది కదా. జయం హిట్ అయ్యా యూనో, అంటే మనం అట్లాగే ఉన్నాం. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో హౌ యూ ఆర్, ఎక్కువ హైఫై వెళ్ళి ఎక్కువ ఏదో చేసినట్టు ఎప్పుడు చేయలే. ఇక్కడ వస్తే అసిస్టెంట్స్ అవందరూ ఉంటారు, కానీ ఇల్లుకి వెళ్తే అన్ని పని మనమే చేయాలి. అంటే కుకింగ్కి క్లీనింగ్కి వచ్చి వెళ్తారు, బట్ నాట్ ఫర్ లైక్ 24 hours ఎవరు హెల్ప్ ఉండదు. సో మిగతా టైంకి మనం పని చేయాలి. సో ఐ థింక్ అట్లాగే ఉంది అది. ఇట్స్ హౌ ఇట్స్ బీన్. ఓకే, సూపర్. నిజంగా వేరే హీరోయిన్స్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు చెప్తుంటారు ఐ డోంట్ హ్యావ్ అనుకుంటా, చాలా కూల్గా. సో ఇక్కడ కాబట్టి అసిస్టెంట్స్ ఉంటారు, ఇంటికి వెళ్తే యాజ్ యూజువల్ నేను కూడా నార్మల్ హ్యూమన్ బీయింగ్ నేనే చేసుకుంటాం, ఇలా చెప్పడం గ్రేట్. ఫస్ట్ మనమే భోజనం తీసుకోవాలి, మనమే వెళ్ళి ప్లేట్ పెట్టుకోవాలి, అంటే అక్కడ అట్లా ఉంటుంది, ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది. సదా గారు ఈ 20 yearsలో మీ లైఫ్ గురించి తెలుసుకుంటే చాలా వావ్ అనిపించింది అందరికి, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ. ఎందుకంటే ఎలాంటి రూమర్స్ లేవు, గాసిప్స్ ఉండవు, కాంట్రవర్సీ అసలే ఉండదు, అసలు ఇంటర్వ్యూస్ కూడా ఉండవు తెలుగులో మీవి. సో వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏమర్థమైంది మేడం మీకు ఈ జర్నీలో, ఈ 20 years జర్నీలో? ఐ డోంట్ నో వాట్ టు సే. లైక్ లైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రెజెంట్ ఈ నిమిషం ఉంది కదా, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. ఓకే, ఇంతకీ ముందు జరిగింది మనం ఎంత మాట్లాడినా ఇట్ ఈస్ డన్ అండ్ ఓవర్ విత్. వీ కెన్ ఓన్లీ టేక్ ఎక్స్పీరియన్సెస్, ఐ మీన్ లెసన్స్ అండ్ దిస్ థింగ్ ఫ్రమ్ దోస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మూవ్ ఆన్. ఎంత తర్వాత ఏమవుతుంది, దట్ ఈస్ ఆల్సో సంథింగ్ దట్ ఇట్స్ లైక్ యునో ఇట్స్ సంథింగ్ దట్ ఈస్ స్టిల్ టు రివీల్ ఇట్ సెల్ఫ్ టు అస్. So what we have is just this. So for whatever I have done, I have learned one lesson, that make sure you're happy whatever you're doing in life. If it is not giving you happiness, then you might as well not do it. Then it could be anything, you know, your profession gaani. Chala saal itla avutundi, like for me touch wood, like be it acting or tarvata నేను ఒక cafe start చేశాను, అది కానీ ఇప్పుడు I've gotten into wildlife, అది కానీ everything that I've chosen in my life just brings me so much joy. So when I'm there I just forget. నేను అక్కడ వెళ్తే నేను మర్చిపోతాను దీని గురించి, నేను ఇక్కడ ఉంటే నేను అది మర్చిపోతాను ఆ సంగతి. ఓకే. So for me it's like everything that I choose to do, I make sure that it gives me happiness. Okay. What dreams I have is ఇప్పుడు ఆ టైగర్ రిజర్వ్లో వెళ్ళి ఆ టైగర్ని చూడాలి, అంతే.
అట్లా లిస్ట్ ఉంది, బాగా పెద్ద లిస్ట్. వాట్ ఆర్ ద విష్ లిస్ట్ టైగర్స్ దట్ ఐ వాంట్ టు సీ ఆఫ్ అవర్ కంట్రీ? ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం ఐ నెవర్ సీన్ ఎనీవేర్ ఒక హీరోయిన్ ఎటువంటి డ్రీమ్స్ పెట్టుకోకుండా రియల్ లైఫ్లో డ్రీమ్స్ మాత్రమే మైండ్లో పెట్టుకొని రియల్ లైఫ్లో డ్రీమ్స్ వద్దు, వస్తే తీసుకుందాం లేకపోతే లేదు. There are so many other things that I want to do in life.